నమస్తే, వెల్కమ్. కొంచెం ఇంటెన్స్ ఉంటుంది ఈరోజు సెషన్. కోర్ స్ట్రెంత్ కోసం చేస్తున్నాం కదా. సో స్టమక్కి, బ్యాక్కి. సో నిన్న కొంచెం లైట్గా ఉంది, ఈరోజు కొంచెం ఇంటెన్స్ ఉంటుంది. జనరల్గా మనం ఆల్టర్నేట్ చేస్తాం అనమాట. ఒకరోజు ఇంటెన్స్ ఉంటే ఇంకొక రోజు కాస్త లైట్గా ఉంటుంది, ఇంకో రోజు ఇంటెన్స్ ఉంటుంది, మళ్ళీ కాస్త లైట్గా ఉంటుంది, రైట్? సో బికాస్ వీ నీడ్ టు బ్యాలెన్స్ బోత్. గెట్ రెడీ. Get started. Okay. Sit in Sukhasana. Rotate your body. Keep rotating gently. Okay. Other direction. Center. Left to right. Keep swinging. మూవ్ అవ్వండి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. హిప్స్ నేల మీద ఉండాలి, నాట్ టూ మచ్, కొంచెం. ఓకే. అప్పర్ బాడీ మాత్రమే కదలాలి, లోవర్ బాడీ కదలకూడదు. ఇఫ్ పాసిబుల్ కాస్త బెండ్ అయ్యి మీ మోచేయి నేలకు టచ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాట్ మెచ్ చేసేవాళ్ళు, కింద చేసేవాళ్ళు కాదు, సారీ చైర్ మెచ్ చేసేవాళ్ళు కాదు. యూ కెన్ టచ్ యువర్ ఎల్బో టు ద ఫ్లోర్. వెరీ గుడ్. ఓకే. లెఫ్ట్ హ్యాండ్, రైట్ నీ ట్విస్ట్. నెక్ ఇష్యూస్ లేవు అనుకుంటే తలని కూడా కొంచెం వెనక్కి తిప్పి చూడొచ్చు. మీ భుజాల మీదుగా, రైట్ షోల్డర్ మీదుగా తలని వెనక్కి తిప్పి చూడొచ్చు. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. అదే డైరెక్షన్. కుడి చేయి మోకాలి పైన, ఎడమ చేయి నడుముకి వెనకాతల. ట్విస్ట్. సాధ్యమైనంత వరకు ఛాతీ పూర్తిగా ఎడమ వైపుకి, తలను తిప్పి ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడడానికి ప్రయత్నించండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ట్రై టు టేక్ అ కంఫర్టబుల్ బ్రీత్. నార్మల్ సాధారణ శ్వాస. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. కమ్ బ్యాక్. రెండు చేతులు పైకి. మీ కెపాసిటీని బట్టి ఇక్కడ వరకు చేయగలిగితే ఇక్కడ వరకు చేయండి, లేదు అనుకుంటే ఇంకాస్త పైకి తీసుకువెళ్ళండి. నోటీస్ యువర్ స్పైన్. మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉందా లేదా గమనించండి. నడుము కింద నుండి తలపై వరకు స్ట్రైట్గా ఉండాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మౌంటైన్ పోజ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. హ్యాండ్స్ డౌన్. రెండు చేతులు ఛాతీ దగ్గర. లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రేయర్. ప్రేయర్తో సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. With respect and reverence towards this great science, we'll say the prayer. Gurur Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Gurur Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha. Yogena Chittasya Padena Vacham Malam Sharirasya Cha Vaidyakena
యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. లెట్స్ టేక్ అ సంకల్ప. వచ్చే 50-55 మినిట్స్ పాటు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ ఫోకస్ సెషన్ మీద పెడుతూ యోగా చేస్తానని ఒక సంకల్ప తీసుకోండి. విత్ రెస్పెక్ట్ అండ్ రివరెన్స్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. లెట్స్ ప్రాక్టీస్ కపాల్భాతి ప్రాణాయామ. సో పొట్ట మాత్రమే లోపలికి వెళ్ళాలి, థ్రోట్ దగ్గర నుంచి రాకూడదు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు థ్రోట్ దగ్గర బిగుసుకుపోతుంది కపాల్భాతి చేసేటప్పుడు అని. సెన్సేషన్ ఇక్కడ నుంచి రాకూడదు, పొట్ట నుంచి రావాలి. సో పొట్ట లోపలికి వెళ్ళాలి, లైక్ దిస్. అర్థమైంది కదా? పొత్తి కడుపు పొట్ట లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా గాలి బయటకు వస్తుంది ఫోర్స్ఫుల్గా. ఓకే, నార్మల్ ఇన్హలేషన్. ఊపిరి పీల్చుకునేటప్పుడు ఇలా తీసుకోవద్దు, ఊపిరి నార్మల్గా తీసుకోండి. వదిలేటప్పుడు మాత్రం అర్థమైంది? డోంట్ డూ మిస్టేక్ ఇన్ కపాల్భాతి. మనం రెగ్యులర్గా చేస్తాం. ఎవరికైనా హార్ట్ స్టంట్ ఆపరేషన్ అయి ఉంటే అవాయిడ్ కపాల్భాతి, దట్ ఈస్ బెటర్. ఓకే, ఈ టైంలో మీరు నాడి శోధన చేసుకోవచ్చు. యూ కెన్ డూ నాడి శోధన ఆర్ యూ కెన్ డూ బ్రాహ్మరి, ఎనీథింగ్. చలో, సిట్ ఇన్ సుఖాసన. రెండు చేతులు మోకాళ్ళ పైన, అరచేతులు ఆకాశం వైపు. సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, exhale with a smile. Relax your shoulders, back straight ga. Kapalbhati kosam. Inhale, exhale. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ రిలాక్స్. బ్యాక్ అలానే ఉంచండి, బ్యాక్ స్ట్రైట్గా అలానే ఉండాలి. మీ దృష్టి మీ నుదిటి పైన. ఒక 3 సార్లు సాధారణ శ్వాస. కపాల్భాతి రెండవ రౌండ్ కోసం. ఇన్హేల్, exhale, normal breath. For Kapalbhati, inhale, exhale. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and relax. Third round. Sadharana Swasa, inhale, exhale. For Kapalbhati kosam, inhale, exhale. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నార్మల్ బ్రెత్. మీ దృష్టి శరీరం లోపల ఉంచండి. నోటీస్ ద సెన్సేషన్ నియర్ యువర్ హార్ట్. ఛాతి దగ్గర, మెడ దగ్గర, నుదిటి భాగంలో ఎటువంటి సెన్సేషన్ వచ్చినా
గమనించండి. 5 సార్లు సాధారణ శ్వాస, 5 టైమ్స్ నార్మల్ బ్రెత్. చిన్న చిరునవ్వుతో లెట్స్ ఓపెన్ అవర్ ఐస్. గుడ్. చలో, విల్ డూ ద వార్మప్స్. నిలబడండి, చైర్ పక్కన పెట్టేసేయచ్చు. కొంచెం ఇటు వచ్చేసి. ఓకే, చలో. రొటేట్ యువర్ వేస్ట్. కాలు దగ్గరగా ఇంకాస్త. రొటేట్. అదే డైరెక్షన్, రివర్స్లో. లెట్స్ లూజన్ అప్ అవర్ హిప్స్. హిప్స్ని కాస్త లూజప్ చేసేద్దాం, ఎందుకంటే కోర్ చేసేటప్పుడు హిప్స్ బాగా ఎంగేజ్ అవుతాయి అనమాట. ఈరోజు ఇంకొంచెం ఎంగేజ్ అవుతాయి. ఓకే, సెంటర్. ఈసారి 2 చేతులు పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ బోత్ యువర్ హ్యాండ్స్ అప్. ఇంకొంచెం కాలు దూరంగా. రొటేట్. ఒక ఫుల్ సర్కిల్ హిప్స్తో, ఒక నైస్ ఫుల్ సర్కిల్. వెరీ గుడ్. రివర్స్ డైరెక్షన్. జాయింట్స్లో ఎక్కడైనా చిన్న చిన్న సౌండ్ వచ్చినా డోంట్ వరీ. సౌండ్ వచ్చి పెయిన్ రాకపోతే ఏం ప్రాబ్లం లేదు. సౌండ్తో పాటు పెయిన్ వస్తుంది అనుకుంటే మీరు జాగ్రత్త పడాలి. ఓకే, రిలాక్స్. లిఫ్ట్ యువర్ రైట్ నీ and down, left, down, right, down, left, down, right, down, left, down, right, down, left, down, right, down. ఇది ఈజీగా చేయగలిగిన వాళ్ళు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. నువ్వు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇందాకలదే నువ్వు రిపీట్ చేయి. ఓకే, సో మిగిలిన వాళ్ళు చేయగలను అని అనుకుంటే 2 హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయండి. 1 down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, 1 down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down. రిలాక్స్. సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయబోతున్నాం. చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు. కెన్ టేక్ అ చైర్ సపోర్ట్. అవసరం లేదు అనుకునే వాళ్ళు యూ కెన్ స్టాండ్ లైక్ దిస్. స్టే హియర్. వెరీ గుడ్. ఎడమ పాదం మీద బాడీ బ్యాలెన్స్ అయి ఉంది. పొట్టని ఎంగేజ్ చేయండి, ఆటోమేటిక్గా బాడీ బ్యాలెన్స్ అవుతుంది. 5 4 3 2 and 1. రిలాక్స్. అదర్ సైడ్, లెఫ్ట్ లెగ్. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్. కుడి పాదం మీద కంప్లీట్గా బాడీ బ్యాలెన్స్ అయి ఉండాలి. ఎదురుగ్గా ఒక పాయింట్ని చూసుకోండి బ్యాలెన్స్ చేయడానికి. పొట్టని బిగించండి. ఇట్స్ ఓకే. చైర్ ఇటుపక్క వేసుకోవచ్చు. వెరీ గుడ్. 5 4 3 2 and 1. రిలాక్స్. చైర్ మళ్ళీ అట్టేసుకోమ్మా. లెట్స్ డూ ఆన్ ద బ్యాక్ సైడ్. టచ్ యువర్ feet with your hand. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. We'll do one more time. ఇంకోసారి చేయబోతున్నాం. Can turn. Same one. బ్యాలెన్స్ లేదు, చేయలేను, టచ్ చేయలేను అనుకుంటే చైర్ పట్టుకోవచ్చు. ఓకే, విల్ డూ వన్స్ అగైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులతో మీ పాదాన్ని అందుకోండి. ఇది చేయడం కష్టంగా ఉన్న వాళ్ళు యూ కెన్ స్టే లైక్ దిస్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ హోల్డ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ హీల్ హిప్ కి దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Other side. Stay there. Balance your body. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Good. చలో, రెండు చేతులు తలకి వెనకాతల లైక్ దిస్. కాళ్ళు మధ్య ఒక 1 feet డిస్టెన్స్ పెట్టండి, లైట్ డిస్టెన్స్, అంత కాదు, ఇంకొంచెం తక్కువ. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా రైట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ బ్యాక్. నేను బ్యాక్ అని చెప్పిన తర్వాత రావాలి. ఓకే, రైట్, బ్యాక్, లెఫ్ట్, back, right, back, left, back, right, back, left, back, right, back, left, back, right, back. Keep doing. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అండ్ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పెట్టండి, ఒక గన్ లాగా, లైక్ అ గన్. హోల్డ్ ఇట్. రెండు ఫింగర్స్ ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టండి. ఇక్కడ నుంచి చేతులు రెండు పైకి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇది మీ కెపాసిటీ అనుకుంటే ఇక్కడ వరకు లిఫ్ట్ చేయండి. చాలా మందికి షోల్డర్ ఇష్యూస్ ఉన్నాయి, సో మీరు ఇక్కడ నుంచి పైకి తీసుకువెళ్ళొచ్చు లైక్ దిస్. పాదాలు రెండు బలంగా నేల మీద ఉండాలి, ఫింగర్స్ రెండు ముందుకు ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా రైట్, స్టే దేర్. ఎడమ పాదం నేలకి గట్టిగా ఆనుకొని ఉండాలి, పైకి లేచే అవకాశం ఉంది. బలంగా నేలకు ఆనుకొని పెట్టండి. దృష్టి మీ చేతి వేళ్ళ నుండి ఎడమ పాదం వరకు కంప్లీట్గా స్ట్రెచ్ని గమనించండి. 5, 4, 3, 2, and 1. Come back. Left side.
ఎడమ పాదం కుడి పాదం బలంగా నేలపైన ఉండాలి. కంప్లీట్ గా కుడివైపు స్ట్రెచ్ ని గమనించండి. కుడి పాదం పైకి లేచే అవకాశం ఉంది. పుష్ ఇట్ డౌన్. ఫీల్ ది స్ట్రెచ్. 5 4 3 2 1. Come back and relax your hands. Gently rotate your shoulders. చేతులు పైకి లిఫ్ట్ చేసే ఎక్సర్సైజెస్ అన్ని కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ దే విల్ గివ్ యూ ద బెస్ట్ మొబిలిటీ. ఓకే, మన రిబ్స్కి, పొట్టకి, షోల్డర్స్కి, హ్యాండ్స్కి మంచి మొబిలిటీ ఇస్తుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా చేయకపోతే మీకు చేతులు బిగుసుకుపోతాయి. సో వీ హ్యావ్ టు డూ దిస్ రెగ్యులర్లీ. ఓకే, వెరీ గుడ్. ఓకే, చలో చైర్ ఉంచుకోండి రెడీగా. విల్ నీడ్ చైర్ ఫర్ సమ్ ఆసనాస్. కొన్ని ఆసనాస్కి చైర్ అవసరం. రెండు చేతులు మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి లైక్ దిస్. కొంచెం వెనక్కి రామ్మా ఇంకా చైర్ నుంచి. చైర్కి మీకు ఒక 3-4 feet డిస్టెన్స్ ఉన్నట్టు చూసుకోండి. ఇంకొంచెం వెనక్కి రావచ్చు, ఇంకా వెనక్కి రావచ్చు, ఇంకా వెనక్కి. ఓకే, సో మీరు ముందుకి వంగినప్పుడు చైర్ వరకు అందుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. ఓకే, చలో విల్ డూ ఇట్. రెండు చేతులు పైకి పెట్టారు కదా, రెండు ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి పెట్టేసేయండి. ఇందాక మనం పెట్టాం కదా గన్ లాగా, అట్లానే ఇంటర్లాక్ చేసి పెట్టేసేయండి. ఇన్హేల్, స్ట్రెచ్ అప్, ఎక్సేల్ ఫార్వర్డ్. మీ కెపాసిటీని బట్టి ఎంతవరకు ముందుకు బెండ్ అవ్వగలరో ముందుకు బెండ్ అవ్వండి. చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. 5 4 3 2 and 1. Come back. గుడ్. మోకాలు లైట్గా బెండ్ చేయొచ్చు. మీరు ఫుల్గా బెండ్ అవ్వలేకపోతున్నారు ముందుకి అనుకుంటే మోకాలు లైట్గా బెండ్ చేయొచ్చు. ఇంకోసారి ఇన్హేల్ అప్, exhale forward. Very good. 5 4 3 2 1. అప్. ఇంకొకసారి చేయబోతున్నాం. ఇన్హేల్, ఎక్సేల్ ఫార్వర్డ్. రెండు చెవులు భుజాలకు మధ్యలో ఉండాలి యాజ్ మచ్ as పాసిబుల్. తల కాస్త పైకి. వెరీ గుడ్. 5 4 3 2 and 1. Up and relax your shoulders. Good. This is for your back strength and for your core strength. We'll do one more time. ఇంకొకసారి చేయబోతున్నాం. ఈసారి చైర్కి టచ్ అవ్వకుండా చేయడానికి ట్రై చేయండి. మీరు ముందు వరకు వంగాల్సిన అవసరం లేదు. చేతులలో లిఫ్ట్ చేసి ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఓకే, చైర్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంది అని అనుకుంటే, L4 ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే జస్ట్ హాఫ్ బెండ్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేసేయండి. హాఫ్ అండ్ అప్. మిగిలిన వాళ్ళు యూ కెన్ గో ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అండ్ పైకి రావచ్చు. ఓకే, సో రెండు చేతులు ఇలా పెట్టేసుకోండి పక్కన లైక్ దిస్. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్. 10 back, 9 back, 8 back, 7 back, 6 back, 5 back, 4 back, 3 back, 2 back, 1 and stay there. అక్కడే ఉండండి. బెండ్ అయ్యి పొట్ట బిగించి పెట్టండి, లోపలికి లాగండి, తల ఫ్రీగా ఉండాలి. 5 4 3 2 and
and one. Relax. You can massage your shoulders. భుజాలు లైట్గా పెయిన్ వచ్చి ఉండొచ్చు. You can massage it. This is very 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 good for back strength. ఓకే, చాలా మందికి బ్యాక్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ రోజుల్లో. దిస్ విల్ హెల్ప్ యూ. చలో, విల్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ ఆసన. షోల్డర్ ఏమైనా పెయిన్ ఉంటే ఈరోజు కొంచెం షోల్డర్స్ మీద కూడా పడుతుంది వెయిట్. ఎందుకంటే మనం ఇలా ఉండి చేసాం అనుకోండి, ఎక్కువ వెయిట్ మనకి పొట్ట మీద వెన్ను మీద పడదనమాట. చేతులు ముందుకు పుష్ చేస్తే ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది, రైట్? ఈ పొట్ట మీద నడుము మీద పడే బరువు పెరుగుతుంది. సో వన్స్ మనం ముందుకు బెండ్ అయితే ఒక 10 kgs పడే బరువు దగ్గర 15 kgs పడుతుంది అనమాట. మీకు ఇంకొంచెం ఎఫర్ట్ తెలుస్తుంది. ఓకే, చలో. సో నెక్స్ట్ ఆసన చైర్ మీద చేసేవాళ్ళు సిట్ లైక్ దిస్. చైర్ ఎడ్జ్లో కూర్చోండి అండ్ బెండ్ ఫార్వర్డ్. ఇక్కడ వరకే. ఓకే, మ్యాట్ మీద చేసే వాళ్ళకి నేను చూపిస్తాను. సిట్ డౌన్. మ్యాట్ మీద చేసే వాళ్ళు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాట్. 2 చేతులు నేల మీదకి తెచ్చేసేయండి. నెమ్మదిగా ఎడమ కాలు వెనక్కి వెళ్ళాలి, కానీ మోకాలు నేలకు టచ్ అవ్వకూడదు. మనం అశ్వసంచాలకులో చేస్తాం కదా, ఇలా కాదు. కాలు వెనక్కి ఇలా ఉండాలి. కొంచెం ఈ కాలు లోపలికి పెట్టండి. ఓకే, కొంచెం మీ ఎడమ కాలు లోపలికే పెట్టండి. కుడి కాలు మీద బరువు తీసుకోండి. మోకాలు ఈ బొటన వేలు దాటి వెళ్ళకూడదు. ఇది కరెక్ట్ కాదు. లైక్ దిస్. నో నో. సిట్. స్టే దేర్. ఇక్కడ నుంచి నెమ్మదిగా 2 చేతులు స్ట్రైట్గా అండ్ లిఫ్ట్ యువర్ బాడీ అప్ అండ్ స్టే దేర్. తొడ మీద పొట్ట మీద బరువు పడుతుంది. ముందుకి బెండ్ ఫార్వర్డ్. వెరీ గుడ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax your hands. Come back and stand up. ఓకే, చైర్ మీద చేసేటప్పుడు చేతులు ఒకవేళ స్ట్రైట్గా పెట్టలేకపోతే యూ కెన్ పుట్ లైక్ దిస్, బట్ బెండ్ యువర్ బాడీ ఫార్వర్డ్. ఇంకా కొంచెం ఎడ్జ్లోకి రావచ్చు. మనం ఎడ్జ్లోకి వచ్చేసి ఓకే. చలో, విల్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. అర్థమైంది కదా? నో కన్ఫ్యూజన్, రైట్? సో వెరీ సింపుల్. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీరు ఈజీగా చేయగలరు. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద నెక్స్ట్ ఆసన. ముందు మనం చేసిన ఆసనాకి ఇప్పుడు చేసిన ఆసనాకి నెక్స్ట్ చేయబోయే ఆసనాకి కనెక్షన్ ఉందన్నమాట. సో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. 1 by 1. ఓకే, చలో. 2 చేతులు నేలపైన, కుడి కాలు వెనక్కి. ఈసారి పాదం కాస్త లోపలికి పెట్టేసేయండి. కుడి పాదం బయటికి కాదు, కొంచెం లోపలికి పెట్టేసేయండి. ఇక్కడి నుంచి ఎడమ కాలు మీద వెయిట్ తీసుకుంటూ నెమ్మదిగా యూ కెన్ బెండ్ ఫార్వర్డ్. ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే ఖచ్చితంగా చైర్ వర్షనే చేయండి, నా వర్షన్ చేయొద్దు. ఐమ్ వార్నింగ్ యూ. తల ఫ్రీగా వదిలేసేయండి. చేతులు ఇంకాస్త పైకమ్మ నీకు. వెరీ గుడ్. కొంచెం ముందుకురా. ఇంకా బెండ్ ఫార్వర్డ్. తల పైకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax your hands. Right leg forward and get up. మీ చేతులు ఎవరో పట్టుకొని ముందుకు లాగుతున్నట్టు ఊహించుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు పోస్చర్ వస్తుంది అనమాట. నువ్వు చేస్తున్న మిస్టేక్ అండ్ మీరు కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తల కిందకి పెడితే ఈ వెన్ను అనేది వంగిపోతుంది. కీప్ యువర్ హెడ్ స్ట్రైట్, లుక్ ఫార్వర్డ్. ముందుకు చూడండి. ముందుకు చూస్తే ఆటోమేటిక్గా బాడీ స్ట్రైట్గా అవుతుంది అనమాట. యువర్ బాడీ విల్ బి స్ట్రైట్ లైక్ దిస్. తల వంచితే యువర్ బాడీ విల్ బి లైక్ దిస్. ఓకే, విల్ డూ 1 more time. ఇంకొకసారి చేద్దామా? చలో, గెట్ రెడీ. హ్యాండ్స్ డౌన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, గెట్ ఇన్ టు ద పొజిషన్. ఇక్కడ నుండి చేతులు స్ట్రైట్గా అండ్ బ్యాలెన్స్ ఆన్ యువర్ రైట్ లెగ్. ముందుకు చూడండి. తలని కాస్త లిఫ్ట్ చేసి ముందుకు చూడండి. 10,
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Go down. Left leg forward, right leg back. నెమ్మదిగా ఇక్కడ నుంచి రెండు చేతులు స్ట్రైట్ గా and go down again. 5, 4, 3, 2, 1, 2, 3, 4, and 5. Relax your hands. Bring your leg forward. Get up. And very good. Okay. That's it. పెద్ద కష్టం కాదు, but will engage your complete middle part. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. This whole part will get engaged. Little bit pain ఇక్కడ వస్తుంది. This is muscle pain. So don't worry. Okay. We'll do the next asana. Get ready. Chair support తీసుకోవచ్చు. You can turn like this. Very simple. ఇందాక మనం ఫార్వర్డ్ బెండ్ చేసాం కదా, ఈసారి లెగ్ కూడా రైజ్ చేయాలన్నమాట. ఓకే, లైక్ దిస్ అండ్ లిఫ్ట్ యువర్ లెగ్ అప్. మళ్ళీ లెఫ్ట్. అండర్స్టూడ్? ఎవరికైనా బ్యాలెన్స్ కావాలి అనుకుంటే వాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. నేను కూడా వాల్ సపోర్ట్తోనే మీకు చూపిస్తాను ఈరోజు. ఓకే, సో రెండు చేతులు పైకి, ముందుకి వంగినప్పుడు సరిగ్గా మీ అరచేతులు ఎక్కడుంటే గోడ అక్కడ ఉండాలన్నమాట. అంత డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ వేళ్ళతో మీ గోడని టచ్ చేయండి. కొంచెం టఫ్ వర్షన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ వేళ్ళతో గోడని టచ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుండి నెమ్మదిగా ఇన్హేల్, రైట్ లెగ్ అప్. కుడి కాలు పైకి లిఫ్ట్ చేయండి. ఎక్కువ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లిటిల్ బిట్ ఈజ్ ఇనఫ్. మనం బ్రీత్ చేసుకుంటూ నెక్స్ట్ లిఫ్ట్ చేయబోతున్నాం. Inhale, exhale, lift a little bit more. Inhale, exhale. Body straight ga cheyadaniki try cheyandi as much as possible. 5, 4, 3, 2, and 1. Relax your right leg. Push your body. కొంచెం బాడీ ముందుకు పుష్ చేయండి. లైక్ దిస్. రిలాక్స్ యువర్ బ్యాక్. లోవర్ బ్యాక్ని కాస్త రిలాక్స్ చేయండి. 5, 4, 3, 2, and 1. గుడ్. మళ్ళీ రెండు చేతులు పైకి. ఇన్హేల్ అండ్ బెండ్ ఫార్వర్డ్. వేళ్ళతో గోడను టచ్ చేయండి నెమ్మదిగా. Inhale and lift your left leg. సాధ్యమైతే బొటన వేలు వెనక్కి తిప్పి పెట్టడానికి ట్రై చేయండి. బాడీ కిందకే ఉండాలి, ఎడమ వైపుకి తిరిగిపోకూడదు. ఓకే, కుడి మోకాల్ని లైట్ గా బెండ్ చేయొచ్చు. లిటిల్ బిట్ బెండ్ ఇస్ ఫైన్ ఆన్ ద రైట్ నీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Relax your leg. Come up and push your waist. నడుము కొంచెం ముందుకు పుష్ చేయండి. And relax your body. Good. చలో, come on the mat. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. కోర్ అంటే మన నడుము కూడా అనమాట. సో కోర్ అంటే ఓన్లీ స్టమక్ మాత్రమే కాదు. చాలా మంది కోర్ సెషన్ చేసేటప్పుడు స్టమక్లో బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ కోసం అని అనుకుంటారు. బెల్లీ ఫ్యాట్ బర్నింగ్కి ఎక్సర్సైజెస్ లేవు. మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గితేనే మీ పొట్టలోనే ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. సో మనం చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ పెరిగేలా మనం చూసుకోవాలి.
వన్స్ మీకు స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అనేది అవుతూనే ఉంటుంది, రైట్? స్ట్రెంత్ పెరిగితే ఏమవుతుంది అంటే మీ బాడీ వెయిట్ అంతా వచ్చి మీ మోకాళ్ళ మీద అరికాళ్ళ మీద పడకుండా ఉంటుంది అనమాట. మీరు ఈజీగా మెట్లెక్కగలుగుతారు, నడవగలుగుతారు, అండ్ రోజువారీ పనులు కూడా ఎనర్జీతో చేయగలుగుతారు. బికాస్ దిస్ ఈస్ ద ఎనర్జీ సెంటర్ ఆఫ్ అవర్ బాడీ. ఇది ఫ్యాక్టరీ అనమాట, ఇక్కడ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. సో ఇఫ్ దిస్ ఈజ్ స్ట్రాంగ్, యూ విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరిగితే ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే, సో డోంట్ అస్యూమ్ కోర్ స్ట్రెంత్ ఈస్ అబౌట్ belly fat. No, core strength is about strength of your stomach and your back. Chalo, come on the mat. Mat మీదకి వచ్చేసేయండి. Lie down. రెండు చేతులు బాడీకి పక్కన. లిఫ్ట్ యువర్ హిప్ అప్, సేతుబంధాసన. దిస్ ఈజ్ అ కౌంటర్ పోస్. మనం ఇందాక చేసిన ఎక్సర్సైజెస్ అన్నిటి నుండి మనకి రిలీఫ్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మోకాళ్ళు దగ్గరగా తీసుకురండి. బ్రింగ్ యువర్ నీస్ క్లోజర్. టచ్ చేయాల్సిన అవసరం లేదు, కాస్త దగ్గరగా తీసుకొస్తే సరిపోతుంది. 5 4 3 2 1. రిలాక్స్. విల్ డూ వన్ మోర్ టైం, బట్ ఈసారి అమ్మ నువ్వు నార్మల్ వర్షన్ చేయు, ఇప్పుడు ఏం చేసాం అదే కంటిన్యూ చేయు. చేయగలిగిన వాళ్ళు మీ కాలుని స్ట్రైట్గా పైకి పెట్టండి. కుడి కాలుని స్ట్రైట్గా పైకి పెట్టండి. ఎడమ కాలు మీద మాత్రమే బ్యాలెన్స్ తీసుకుంటూ నెమ్మదిగా హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి అండ్ స్టే దేర్. బిగించండి, పొట్టని బిగించండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. 10 9 8 7 6 5 4 3 2 and 1. Relax. Other leg. Inhale. నెమ్మదిగా ఎడమ కాలు పైకి. బ్యాలెన్స్ యువర్ బాడీ. పొట్టని బిగించండి, వెన్నుని బిగించండి, హిప్స్ని బిగించండి. 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. రెండు పాదాలు నేల మీద అలానే ఉండనివ్వండి. కొంచెం మీ అప్పర్ బాడీని లిఫ్ట్ చేయండి కాస్త. రెండు చేతులు బాడీకి పక్కన ఇలా ఉండాలి. ఇక్కడ నుంచి కుడివైపు పాదాన్ని టచ్ చేయండి. వెరీ గుడ్. అండ్ లెఫ్ట్ సైడ్. అమ్మ నన్ను చూడు. రైట్ లెఫ్ట్, 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 రైట్ left, right, left, right, left. 3 3 2 2 1 1 and relax. రెండు కాళ్ళు స్ట్రైట్ గా. టేక్ a deep breath. Exhale. Inhale. Exhale. రెండు చేతులు బాడీకి పక్కన. కీప్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ నుంచి కుడి మోకాల్ని బెండ్ చేయండి. బెండ్ యువర్ రైట్ ని అండ్ రొటేట్ ఇట్ కంప్లీట్లీ. కిందకి వెళ్ళేటప్పుడు కాలు స్ట్రైట్ గా, పైకి వచ్చేటప్పుడు బెండ్. వెరీ గుడ్. Notice the relaxation in your hip joint area. హిప్ జాయింట్ ఏరియాలో
మీకు ఒక నైస్ రిలాక్సేషన్ వస్తుంది, గమనించండి. రివర్స్ డైరెక్షన్లో ఎంత సర్కిల్ గీస్తారో అనేది మీ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. చిన్న సర్కిల్ కావాలి అనుకుంటే చిన్న సర్కిల్ కూడా గీయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. హర్నియా ఉన్న వాళ్ళు కొంచెం లైట్గానే చేయండి. డోంట్ పుట్ టూ మచ్ ప్రెషర్. అండ్ రిలాక్స్. అదర్ లెగ్, లెఫ్ట్ లెగ్ బెండ్ చేయండి అండ్ రొటేట్. ఫీల్ ద సెన్సేషన్ ఇన్ యువర్ స్టమక్. పొట్టలో, పొత్తి కడుపులో సెన్సేషన్ గమనించండి. రివర్స్ డైరెక్షన్. అండ్ రిలాక్స్. రెండు చేతులు పైకి. లిఫ్ట్ బోత్ యువర్ హ్యాండ్స్ అప్. మోకాళ్ళు బెండ్ చేయండి. బెండ్ యువర్ నీస్. మీరు ఉండగలిగితే ఇక్కడే ఉండండి. చెయ్యగలను అనుకుంటే ఇక్కడ నుంచి నెమ్మదిగా పాదాలు స్ట్రైట్గా చేయండి, యాజ్ పర్ యువర్ కెపాసిటీ. టెన్, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కాళ్ళు కిందకి అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. ఎడమ పాదం కుడి మోకాలు పైన, కుడి చేత్తో ఎడమ మోకాలను అందుకోండి. ఎడమ చేయి బాడీకి పక్కన, సూప్త మత్స్యేంద్రాసన. ట్విస్ట్. తల ఎడమ వైపుకి, మోకాలు కుడి వైపుకి. And come back. Other side. కుడి మోకాలు కుడి పాదం ఎడమ మోకాలి పైన, ఎడమ చేత్తో కుడి మోకాలను అందుకోండి. కుడి చేయి బాడీకి పక్కన. ట్విస్ట్. అండ్ రిలాక్స్. రెండు కాళ్ళు స్ట్రైట్గా, రెండు చేతులు బాడీకి పక్కన. ఒక 3 సార్లు ఓం చాంటింగ్ చెప్పి తర్వాత విల్ గో ఇన్ టు శవాసన. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఓంకారం కోసం ఒక దీర్ఘ శ్వాస. ఓంకారం చెప్పేటప్పుడు మీ శరీరానికి నేలకి మధ్య పుట్టే ఆ వైబ్రేషన్ని గమనించండి. తలకి వెనకాతల, ఛాతికి వెనకాతల, నడుముకి వెనకాతల ఒక వైబ్రేషన్ తెలుస్తుంది, గమనించండి. ఇంకొకసారి ఇన్హేల్.
Inhale. Relax your body. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। समस्त सम्मङ्गलानि भवतु। ओम शांति शांति
శాంతిః. చిన్న చిరునవ్వు పెదాల పైన. ఎంజాయ్ ది స్టేట్. ఈ క్షణంలో మన బాడీలో, బ్రెత్లో, మైండ్లో ఉన్న ఈ కామ్నెస్ని ఎంజాయ్ చేద్దాం ఒక చిన్న స్మైల్తో. నోటీస్ ద పాజిటివ్ ఎనర్జీ ఇన్సైడ్ యువర్ బాడీ. మన శరీరంలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని గమనించండి. వి ఆల్వేస్ థింక్ అబౌట్ నెగిటివ్ ఆల్ ద టైమ్. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో అని ప్రతి క్షణం మనం నెగిటివ్గా ప్లాన్ చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. జస్ట్ అబ్జర్వ్ ద స్టేట్ ఆఫ్ యువర్ బాడీ రైట్ నౌ. ఈ క్షణం మీ బాడీని అబ్జర్వ్ చేయండి. హౌ మచ్ పాజిటివ్ ఎనర్జీ యూ హ్యావ్. వేర్ ఇస్ ఆల్ దిస్ పాజిటివ్ ఎనర్జీ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్స్. దెర్ ఈస్ ఇన్ఫినిట్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. లెట్స్ టేక్ దట్ పాజిటివ్ ఎనర్జీ విత్ ఎవ్రీ బ్రెత్. ప్రతి ఇన్హలేషన్లో ఆ పాజిటివ్ ఎనర్జీని కాస్త మన బాడీలోకి తీసుకుందాం. ప్రతి ఎక్సలేషన్లో మన బాడీలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిగిలిన్నా దాన్ని బయటికి వదిలేద్దాం. ఇన్హేల్ విత్ ఎ స్మైల్, ఒక చిరునవ్వుతో. ఎక్సేల్. అదే చిరునవ్వుతో కుడివైపుకు తిరగండి. జెంట్లీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. And gently sit up in Sukhasana. రెండు చేతులు నమస్కార ముద్రలో. అరచేతుల్ని నెమ్మదిగా రబ్ చేయండి. అరచేతులు కళ్ళకి తాకించండి. టేక్ అ డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస. And relax your eyes, your whole body. Open your eyes. Look at me. Feeling good? Okay. చలో, దట్స్ ఇట్. కావాలి అనుకుంటే మెడిటేషన్ కాసేపు కంటిన్యూ చేయొచ్చు. అదర్వైజ్ యు ఆర్ ఆల్రెడీ వెరీ పీస్ఫుల్ టుడే. ఓకే, యూ కెన్ కంటిన్యూ యువర్ డే. ట్రై టు మెయింటైన్ ద సేమ్ ఎనర్జీ. ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దెన్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. ఓకే, చలో రేపు సెషన్లో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. I wish you a healthy and happy day through yoga. See you.